ఇరాన్లో పేరుకి ఎన్నికలు జరుగుతాయి, సరైనటువంటి ఎన్నిక కాదు, ప్రజల చేత ఎన్నిక అయ్యేవాళ్ళు కాదు. నాయకుడు అంటే ఎవరు పోటీ చేయాలో కూడా డిసైడ్ చేసేది ఇరాన్ అధ్యక్షుడే. ఇంకెందుకు అక్కడ నామకే వాస్తే జరుగుతుంది. మళ్ళీ అది కూడా దాన్ని ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల మన ఓట్లు పెద్దగా ఇలా, దాంతో 50% రాక మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా చూస్తే మసూద్ పెజిష్కియన్, సయీద్ జలీలి దేశ కీలక అంతర్గత వ్యవహారాలని సుప్రీం లీడర్ ఖొమేనీ కనుసన్నల్లో ఉంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు. మసూద్ వచ్చేటప్పటికి తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రం దాకా రాని 60% ఓట్ల మీద ఇద్దరు అభ్యర్థులు దృష్టి సారిస్తే తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలీలీ కంటే 3.9% ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజిష్కియన్ చెప్తున్నారు. మరోవైపున సయీద్ జలీలీ వచ్చేటప్పుడు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఎట్లాంటి మార్పులు ఉండకపోవచ్చు, దేశాభివృద్ధి కోసం పశ్చిమ దేశాల మీద ఆధారపడాల్సిన పని లేదని సుప్రీం లీడర్ ఖొమైనీ అన్న మాటలనే జలీలీ వల్లే వేస్తున్నారు. ఇద్దరూ కూడా ఓ నామకే వస్తే పాకిస్తాన్లో సైనిక పాలన ఎట్లాగో ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడి పాలన అట్లుంటుంది.